సొసైటీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్‌గా పాస్‌పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి కోర్ట్స్ కూడా ట్రావెలింగ్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయం అని చెప్పి చాలా జడ్జిమెంట్స్‌లో చెప్తూనే వచ్చింది. అయితే రీసెంట్‌గా వచ్చినటువంటి నాసర్ పెద్దయ్య వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా పాస్‌పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్‌ని చూద్దాం. ఒక వ్యక్తికి పాస్‌పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది. రెన్యువల్ కోసం తత్కాల్లో అప్లై చేశారు. పాస్‌పోర్ట్ అథారిటీస్ రిఫ్యూజ్ చేసాయి. ఎందుకంటే అతని మీద కేసు ఉంది కాబట్టి. అతను కోర్టులో చెప్పుకుంది ఏంటంటే, యెస్ నా మీద పోలీస్ స్టేషన్‌లో కేసు ఉంది. ఎఫ్ఐఆర్ కట్టారు. ఇన్వెస్టిగేషన్ అయింది. ఛార్జ్ షీట్ కూడా కోర్టులో వేశారు. ఛార్జ్ షీట్ జడ్జి గారి దగ్గర పెండింగ్‌లో ఉంది. జడ్జి గారు ఎప్పుడైతే ఛార్జ్ షీట్‌ని చెక్ చేసి తర్వాత ప్రొసీడ్ విత్ ద కేస్ అని కాగ్నిజెన్స్ తీసుకున్నారో అప్పటి నుంచి మాత్రమే కేసు అనేది కమెన్స్ స్టార్ట్ అయినట్టు అనమాట. ట్రయల్ అనేది స్టార్ట్ అయినట్టు. అప్పటి వరకు కోర్టు ముందు కేసు అనేది స్టార్ట్ అవునట్టు. కానీ పాస్‌పోర్ట్ అథారిటీస్ కేసు ఇవ్వాల్సింది ఏదైనా అంటిల్ అండ్ అన్లెస్ కేసు అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా ఛార్జ్ షీట్ అయినా దానికి సంబంధించి వాటిని బేస్ చేసుకొని తత్కాల్లో అప్లై చేసినటువంటి రెన్యువల్ని కాదంటాం, లేదంటే కొత్త పాస్‌పోర్ట్‌ని ఇవ్వకుండా ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి అతను కోర్టులో చెప్పుకున్నారు. తర్వాత కోర్టు కూడా అతను చెప్పిన విషయాన్ని క్లియర్‌గా చెప్తూ పాస్‌పోర్ట్ అథారిటీస్ అనేవి మెకానికల్‌గా వెళ్ళిపోకూడదు. తన బ్రెయిన్ అప్లై చేసేసి ఇవ్వాలా ఇవ్వకూడదా, కేసు ఏ స్టేజ్‌లో ఉందో చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని రిఫ్యూజ్ చేయాలి తప్ప ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కట్టినంత మాత్రాన పాస్‌పోర్ట్ ఇవ్వకుండా ఉండటం కరెక్ట్ కాదని చెప్పింది. సో మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ మీద ఒక ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన మీరు పాస్‌పోర్ట్ తీసుకోవడానికి అనర్హులు అనుకోవడం, లేదా ఛార్జ్ షీట్ కట్టినంత మాత్రాన పాస్‌పోర్ట్ రాకుండా ఉంటుందని మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మీకు కానీ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితులు కానీ మీకు ఖచ్చితంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా పాస్‌పోర్ట్ అథారిటీస్‌ని అప్రోచ్ అయ్యి మీకు కావాల్సినటువంటి పాస్‌పోర్ట్‌లను మీరు పొందొచ్చు.